ప్రొపెలింగ్ మాట, దాని డబ్బులు అది తెచ్చుకోగలదు. ఓకే, సో దాంట్లో 15,000 crores ఒక సంవత్సరంలో ఇస్తాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఇస్తారు. సో ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఈ 15,000 crores కనీసం నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో దాని సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇట్లా బిల్డింగ్స్ కావచ్చు, కొత్త హైకోర్టు కావచ్చు, లేకపోతే కొత్త సచివాలయం కావచ్చు, అక్కడికి ఇంకొక బిల్డింగ్స్ రావచ్చు. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలు దాదాపు 45 to 50 సంస్థలు వాళ్ళ యొక్క దాని ఆఫీసెస్ స్టార్ట్ చేయబోతున్నాయి. సో ఇదంతా ఇట్ అగర్స్ వెల్ ఫర్ అమరావతి. సో అమరావతి నిజంగా బహుశా 2014లో ఆయన ఫస్ట్ టైము వచ్చిన తర్వాత మనసారా నవ్వుకోగలరు. ఇప్పుడు రైతులు అంత కష్టపడినారు పాపం, ఇప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఏమో తిరుమలకు పోయించారు, అక్కడ మొక్కుని వచ్చారు. ఇన్ని సంవత్సరాల యొక్క ప్రార్థనలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశలు ఆకాంక్షలు అన్నీ అమరావతి మీద. అమరావతి ఈజ్ రెవెన్యూ జనరేటర్ మేము ఎట్టయితే నమ్ముతున్నాము, ఈ గ్రోత్ ఇంజన్ అనుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా యొక్క దీన్ని అంగీకరించి ఆమోదించి 15,000 crores ఒక సంవత్సరంలో రిలీజ్ అనేది ఇట్స్ అ వెరీ వెల్ ఎండోర్డ్ ఇదన్నది. రెండోది ఏంటంటే పోలవరంని 3-4% కూడా మా ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఏమి చేయలేదు, గమనం వదిలేశాడు. అమరావతి ఏమీ చేయలేదు అనుకోండి. సో ఇప్పుడు పోలవరాన్ని దాదాపు ఒక స్టాల్ చేస్తాడు, దాన్ని అటు ఇటు కాకుండా ఏం చేయ అర్థం కాకుండా లెవెల్లో తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు. సో దాన్ని ఇప్పుడు 12,500 కోట్లు ఇస్తామని నిన్నే చెప్పారు. సో ఆర్ఆర్ ప్యాకేజీకి ఇస్తా ఉన్నారు. అండ్ ఏదైతే స్టాల్ అయిందో దాని అంటారు ఇది దాని కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వచ్చిందో దాన్ని కొత్తగా ఇది చేస్తూ ఉన్నారు. సో పోలవరాన్ని మళ్ళా పరుగులు పెట్టించే విధంగా ఇప్పుడు ఇస్తున్న ఈ 12,500 crores కావచ్చు, ఎక్స్ట్రా వాళ్ళు ఇస్తామన్న దాన్ని జల కమిషన్ ఇస్తామని కావచ్చు. సో మనం బేసిక్గా ఫస్ట్ నుంచి అమరావతి పోలవరం ఏదైతే మొత్తుకున్నామో ఆ టూర్ ఇచ్చేసారు. థర్డ్ థింగ్ ఈజ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అసిస్టెన్స్. మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తే ఉంటుంది, 350 కోట్లు వచ్చి బ్యాక్ వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఈ బ్యాక్వర్డ్ కోర్స్ అంటే రాయలసీమలో ఉన్న 3 జిల్లాలు ఆ పక్క నుంచి అట్లా వస్తాయి. దాని కల్హండి, బుందేల్ఖండ్, ఇక్కడ బహుశా ప్రకాశం అండ్ రాయలసీమ దాన్ని ఏమైనా జిల్లాలు కావచ్చు. ఇంకోటి ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ రాయలసీమ అంటానండి. ఎందుకంటే ఓర్వకల్లు కొప్పర్తి ఈజ్ ఇన్ కడప, ఓర్వకల్లు ఈజ్ ఇన్ కర్నూలు. సో కర్నూలు ఈ బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో వస్తుంది. దానికి కొప్పర్తికి చెన్నై వైజాగ్ కారిడార్, కొప్పర్తికి వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, హైవేస్, ఈ 4 దాన్ని ఉన్న కనెక్టింగ్ హైవేస్. అండ్ కడప కృష్ణపట్నం పోర్టు కూడా. సో ఈ 4టికి ఈ దీంట్లోనే ఇస్తామంటున్నారు అన్నమాట డబ్బులు. సో ఇది రాయలసీమలో ఇండస్ట్రీ ఎప్పుడు మనం రాయలసీమ బ్యాక్వర్డ్ రకరకాల ప్రభుత్వం కూడా గతంలో 14 to 19 ఉన్నప్పుడు కూడా రాయలసీమని ఇండస్ట్రియల్ అనంతపూర్లో కియాతో స్టార్ట్ చేసి కొన్ని దాదాపు చాలా ఇంతకు ముందు ఆయన కృష్ణ కిషోర్ జాస్తి వాజ్ రియలీ బ్రిలియంట్. సో ఎన్ని ఇండస్ట్రీస్ అనంతపూర్, కడపకు, కర్నూలుకు ఆయన తెచ్చారు. ఎట్ ది సేమ్ టైం దాని చిత్తూరుకి. ఇది కాకుండా రోడ్స్, ఇప్పుడు హైవే ఆల్రెడీ గడ్కరీ ఆల్రెడీ ఒక 15 days బ్యాకే మనకి ఏమేమి రోడ్స్ ఇస్తాము అని కూడా చెప్పున్నారు. ఆ రోడ్స్ అని ఇప్పుడు దీంట్లోకి వచ్చింటాయి. హైవేస్ కావచ్చు, అమరావతికి వచ్చిన ఇంటర్నల్ రింగ్ రోడ్స్ కావచ్చు. ఇంకోటి చూడండి, అమరావతికి ఇస్తాన ఇంటర్నల్ రింగ్ రోడ్ 17,500 crores ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఈ 15,000 crores ఇది క్యాష్ కాంపోనెంట్ అనే అనుకుంటున్నాను నేను. అంటే ఐ మీన్ గ్రాండ్ కాంపోనెంట్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గ్రాండ్ కాంపోనెంట్ అనే అనిపిస్తుంది నాకు. సో ఈ గ్రాండ్ కాంపోనెంట్ ఈ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే అనే నా ఉద్దేశం. వేరుగానే ఐ మీన్ నేను చెప్పేది అయితే మాత్రం ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్. ఎందుకంటే చెప్పిన దాని ప్రకారం మాత్రం ఈ 15,000 గ్రాండ్ కాంపోనెంట్ క్యాష్ కాంపౌండ్ లాగానే గ్రాంట్ ఇస్తున్నారు, తీర్చక్కలేని అప్పు కింద.